ఇప్పుడు మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ జాయిన్ అయ్యారనుకోండి. హ్మ్. వాళ్ళకి ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది? వాళ్ళకి ఫుడ్ ఎలాగా పంపిస్తుంటారు? ఆయనకి ఎంత పర్సెంటేజ్ వరకు ఆ షుగర్ లెవెల్స్ ఉన్నాయని మీకు తెలియజేసుకుంటారు? అలాగే ఆయన మీ డే బై డే మీరు కన్సల్ట్ చేస్తుంటారా? ఎలా ఉంటుంది? ఒక షుగర్ పేషెంట్ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు ఆయనని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముండదు. ఫోన్‌లోనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ హైదరాబాద్ కాదు. హైదరాబాద్‌లో అయితే ఈ పద్ధతిలో ఉంటది. మనం కుక్ చేసి అన్ని రెడీ చేసి పంపించేది హైదరాబాద్. ఓన్లీ వాళ్ళు వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. ఇంక వేరే ఏం ముట్టుకోవడానికి లేదు. ఈ 8 వీక్స్ కోర్స్ ఉంటది. ఆల్మోస్ట్ 2 మంత్స్. ఈ 2 మంత్స్ అనేది వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. అవుట్ స్టేషన్ అయితే మనం 90% రా మెటీరియల్ ఇస్తాం. ఆ రా మెటీరియల్ నుంచి వాళ్ళు ఎట్లా తయారు చేసుకోవాలో అక్కడ సిస్టమ్ సేమ్ ఉంటది. కానీ వాళ్ళు తయారు చేసుకోవాలి అది. అది ఎట్లా చేసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, అనేది మొత్తం అక్కడ ఇక్కడ సేమ్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. యోగాలు, మెడిటేషన్లు కూడా అన్నీ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు షుగర్ ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక విజయవాడ నుంచి ఫోన్ చేశారు అనుకున్నాం, లేదా అమెరికా నుంచి చేశారు అనుకున్నాం. వాళ్ళు ప్రాబ్లమ్స్ అడుగుతాం, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటిది, వాళ్ళు ప్రాబ్లమ్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ఏం చేయాలి, ప్రైస్ ఎంత, ఇవన్నీ డిస్కస్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు అంటే మ్యాక్సిమం 2 మంత్స్ ఉంటుంది. 4 వీక్స్ అనేది తక్కువ, 8 వీక్స్ అదే మన 2 మంత్సే ఉంటుంది. ఆ 2 మంత్స్కి వాళ్ళు చెప్తాం ఎంత. ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉంటుంది షుగర్. ఆ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పట్టవచ్చు. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ డ్యామేజ్ జరిగేదాన్ని బట్టి కొంచెం టైం తీసుకుంటాయి. మ్యాక్సిమం కొన్ని 10 డేస్లో కూడా నార్మల్ 200 షుగర్ కూడా నార్మల్కి వచ్చే అవకాశం ఉంది. హెచ్బిఏవన్సీ కొద్దిగా టైం తీసుకుంటుంది. అట్లా దీనికి ఏంటంటే ఆ షుగర్ కాకుండా దీంతో పాటు ఇప్పుడు మనం దీనికి చేసి ఇది ఒకటే కాదు, దాంతో పాటు బీపీ పోతుంది, దాంతో పాటు థైరాయిడ్ తగ్గుతూ ఉంటుంది, దాంతో పాటు ఒబేసిటీ తగ్గుతూ ఉంటుంది, దాంతో పాటు హార్మోనల్ ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి. ఇన్ని రకాల మార్పులు ఒక్కసారి వస్తూ ఉంటాయి.